హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయా నడిగొట్ల. ఇప్పుడు మనం వెళ్తున్నాం కుక్కర్ పలావ్ రెస్టారెంట్కి. సో కొత్తగా ఉంది కదా, నేను కూడా కొత్తగా ఉందనే వెళ్ళాను. సో మన టాస్క్ ఏంటంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న కుక్కర్ పలావ్ని టేస్ట్ చేసి అది నిజంగా బాగుందా లేదా, అసలు ఉడికిందా లేదా అన్నది మనం చూడాలి. సో ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఆర్డర్ చేసిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తారంట. కుకింగ్కి 20 to 25 minutes పడుతుందని చెప్పారు. సో అవే మాట్లాడుతున్నాను. ఇవే ఆ కుక్కర్స్ అనమాట. చూసారు కదా, చిన్న కుక్కర్స్. అవి మెమోస్ ఫ్రై చేస్తున్నారు అక్కడ. అండ్ ఈ చిన్న కుక్కర్ క్వాంటిటీ 200 and 210 అని చెప్పారు. అది కూడా వెజ్ పన్నీర్ పలావ్ అనమాట. సో ఆర్డర్ చేయడానికి లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతనితో మాట్లాడతాను. ఏ కర్రీస్ ఏ రెసిపీస్ అవైలబుల్గా ఉన్నాయి, ఏ డిషెస్ ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నాను నేను. సో కిచెన్ అంతా ఇలా ఉంది. లోపల ఇది లోపల ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్ చేసే ప్లేస్ అనమాట. సో అతను నాకు చెప్తున్నారు, అందులో ఒక రకమైన గ్రీన్ చట్నీతో కలిపిన పన్నీర్ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్తే సరే అదే ఇమ్మని చెప్పాను. సో ఈలోపు మనం ఊరుకోముగా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాను, వచ్చే వరకు తిందామని. జనరల్గా ఎవరైనా డిసర్ట్ అన్నది బిర్యానీ అన్నీ తిన్న తర్వాత తింటారు. మేము అలా కాదుగా, మేము ఆగలేముగా, అందుకే ముందే తినేస్తున్నాం. సో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వచ్చి క్యారమెల్ బ్రౌనీ. ఎంత టేస్టీగా ఉందంటే, క్యారమెల్ అండ్ బ్రౌనీ మిక్సింగ్ కదా. సో హాట్ బ్రౌనీ ఐస్ క్రీమ్ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంటుంటుంది. సో ఇక్కడ చూసారు కదా, క్వాంటిటీ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఇచ్చారు. 80 rupees పడింది. దగ్గర 3 scoops అలా ఇచ్చారు, చాలా ఎక్కువ ఇచ్చారు. సో అది టేస్ట్ చేసే ఈలోపు బిర్యానీ అయితే వచ్చేసింది. కుక్కర్ బిర్యానీ రెడీగా. చూసారా, బిర్యానీ కాదు సారీ, ఇది పన్నీర్ పలావ్, కుక్కర్ పలావ్ అనమాట. సో చూస్తున్నాను. ఓకే, చూడటానికి టెంప్టింగ్గానే ఉంది. బట్ ఇక్కడ నా ఎక్స్ప్లెనేషన్స్ ఏంటి అంటే, ఇంట్లో చేసుకుంటా రైస్ పలావ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఆ రైతా ఉంది కదా, అదే పెరుగు పచ్చడి లాంటిది ఇస్తారు కదా, అది మాత్రం చాలా పలుచగా ఉంది, వాటర్ లాగా, అంటే మజ్జిగ ఇచ్చినట్టుంది. అండ్ గ్రేవీ అయితే ఇంట్లో చిక్కగా చేసుకున్న సాంబార్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో నాకైతే జనరల్గా గ్రేవీ అయినా కచంబరీ లాంటిదైనా బిర్యానీలో యాడ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అది వెదర్ చికెన్ బిర్యానీ అయినా వెజ్ బిర్యానీ అయినా కూడా. ఎందుకంటే నాకు టేస్ట్ అన్నది మారకూడదు, ఫ్లేవర్ లాగే ఉండాలి. అందుకే నేను బిర్యానీ అలా తింటాను. బట్ ఆనియన్ అయితే ఉండాలి. సో అందుకే ఇక్కడ 2వ ప్లేట్లో సర్వ్ చేశాను. చూసారు కదా, ఇక్కడ మన సంధ్య అండ్ బాబు ఉన్నారు కదా. సో మేము టేస్ట్ చేయడానికి వెళ్ళాం కదా, తింటున్నాం అనమాట. సో టేస్ట్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, అబ్బే ఇంట్లో ఉన్నట్టే ఉంది. అంటే ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఉంది. అయితే రైస్ ఉడుకుతుందా లేదా అనుకున్నాను. వాళ్ళైతే బాస్మతి రైస్తో చేశారు. రైస్ అయితే బాగానే ఉడికింది. కొంచెం అంటే లిటిల్ బిట్ వాటరీగా అనిపించింది, ఎక్కువ కాదు. బట్ కొంచెం గాలి తగిలితే అది కూడా ఉండదు. బట్ ఇంట్లో తిన్నట్టే ఉంది. నాట్ దట్ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకూడదు. బట్ ఉడికింది కాబట్టి ఐఎమ్ ఫీల్ హ్యాపీ. సో వాళ్ళు కూడా తినేశారు. సంధ్య కూడా అదే అంది, ఇంట్లో నేను చేస్తాను కదా అక్క, అలానే ఉందని. సో మా ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది. చూసారు కదా, క్లీన్ కూడా చేయక్కర్లేదు అన్నట్టుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలిసే వరకు టేక్ కేర్.